గిరిపల్లి మల్లేశం మరి తెలంగాణ ఉద్యమంలో అనేకటువంటి సాంస్కృతిక ఉద్యమాలలో సామాజిక ఉద్యమాలలో మరి టీపీటీఎఫ్ ఉద్యమాలలో మరి చురుకుగా పాల్గొన్నాడు. మరి కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మరి ఆయన సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆయన త్యాగము, ఆయన అటువంటి పనిచేసినటువంటి ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఆయన స్ఫూర్తిగా మరి కళాకారులు ఆ విధంగా పనిచేయాలి. ఏదేమైనా కళాకారులు ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహనతో ఉండి స్వతహాగా మంచి పని చేసుకుంటూ అన్ని ఇతర వ్యామోహాలకు లోను కాకుండా ఉండి కళ కోసం ప్రజల కోసం అనేటువంటి నినాదంతో ప్రజలు చైతన్యవంతంగా చేయవలసిన బాధ్యత కళాకారుల మీద ఉన్నది. ఏ స్పీచ్కైనా మరి ప్రజలు ఆకట్టుకోరు, కానీ ఒక కళాకారుడు 1000 మందిని అక్కడ నిలబడేటట్టు చేసేటువంటి ఆ సత్తా కళాకారులకు ఉంటుంది. కాబట్టి కళాకారులను ఎప్పుడు మరి మనం ప్రోత్సహించాలి. రాజ్యం కూడా కళాకారులను అనేక నిర్బంధాలు పెట్టి హింసలు పెట్టి హింసిస్తూ ఉన్నారు. మరి ప్రజల కోసం పాటపడ్డాలను ఇలా రాజ్యము అనేకమైనటువంటి నిర్బంధించి జైల్లో వేయడం, కేసులు పెట్టడం కూడా జరుగుతుంది. అటువంటి పరిణామాలు చేయకుండా మరి కళాకారులను మరి ఇంకా ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా మరి తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులందరికీ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే ప్రతి కళాకారుడికి పెన్షన్ ఇస్తామన్నాడు. 250 రూపాయల 250 గదాల భూమి ప్లాట్ ఇస్తామని చెప్పారు. కళాకారులను ఆదుకోవడమని చెప్పారు. మరి ఈ కళాకారులందరినీ కూడా ప్రభుత్వము ఆదుకోవాలి, వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ ఉపాధి కూడా కల్పించాలని కోరుతున్నాం. జోహార్ గిరిపల్లి మల్లేశం అన్నకి, జోహార్ గిరిపల్లి మల్లేశంకి.